సూపర్ యమ్మీ అండ్ సూపర్ టేస్టీ సాంబార్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు విరివిగా మనకి ఆమ్లాస్ దొరుకుతున్నాయి కదండి, పెద్ద ఉసిరి. వాటిని మనం ఎంత ఎక్కువగా వాడుకుంటే వంటల్లో అంత మంచిది. కూరగాయల కంటే కూడా ఫస్ట్ తాలింపు చేసేసుకుంటున్నానండి. ఈ లోపు పప్పు కూరగాయలు కూడా ఉడకబెట్టేసుకున్నాను నేను. ఇంకా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను బాణంలో. తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం మెంతులు, అదే విధంగా ఈ విధంగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్ పీసెస్ వేసుకుని చక్కగా దూరగా ఫ్రై అవనిస్తున్నాను. లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకుంటే చక్కగా వేగుతాయండి. ఇంకా 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నటువంటి కూరగాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నానండి. మనకి ఇష్టమైన కూరగాయలు అన్నిటిని చక్కగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ రోజు దీంట్లో ఆనపకాయ, క్యారెట్, టమాటో, అదే విధంగా పచ్చిమిర్చి, ఆమ్లాస్ ఒక 8 వరకు నేను వాడుకున్నానండి. ఈ సైజులో ఉన్నవి. ఇంకా చిలకడ దుంప వేసుకున్నాను. ఇంకా తర్వాత ఒక కమలా సైజ్ చింతపండు నుంచి తీసుకున్నటువంటి